వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో వైట్ హౌస్ కరస్పాండెంట్ డిన్నర్ కార్యక్రమం జరుగుతున్న ఒక దుండగుడు వచ్చి కాల్పులు జరిపారు. ఆ వేడుకల్లో డొనాల్డ్ ట్రంప్తో పాటు అతని వైఫ్ ఉన్నారు మరియు వైస్ ప్రెసిడెంట్ మరియు రక్షణ శాఖ మంత్రి, విదేశాంగ శాఖ మంత్రి గారు ఉన్నారు. అయితే కాల్పుల శబ్దం వినగానే సెక్యూరిటీ సర్వీస్ ఏజెన్సీ వచ్చి వారి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లడం కూడా మన యూట్యూబ్లో ఆన్లైన్లో చూడడం జరుగుతుంది. అయితే తర్వాత కాల్పు జరిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతను ఎవరా అని ఎంక్వైరీ చేస్తే కాలిఫోర్నియాకు చెందిన 31 సంవత్సరాల కోల్ థోమస్ అలెన్ అని వారు గుర్తించడం జరిగింది. అతని వద్ద షాట్ గన్ మరియు హ్యాండ్ గన్, 2 కత్తులు ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తెలిసింది. అతను FBI వాళ్ళు అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమంలోని భద్రతలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అమెరికాలోని వైట్ హౌస్ ప్రెసిడెంట్ గారు పాల్గొనే కార్యక్రమంలో ఎంతో చాకచక్యమైన సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఈ కార్యక్రమంలో సెక్యూరిటీ వైఫల్యాలు చాలా వరకు కనపడుతున్నాయి. అయితే అతని దగ్గర ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్లో ఉన్న కార్యక్రమం చూస్తే అతను డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా మాట్లాడినట్టు, అయితే అతని పేరు ప్రస్తావించకుండా అతను చేసే వ్యవహారాల గురించి మరియు తను ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నట్టు మరియు సామ్రాజ్యాధినేతగా వ్యవహరిస్తున్నట్టు తనకు అన్నట్టు ఆ లెటర్లో కనిపించింది. అయితే దానిపై ట్రంప్ వివరణ ఇచ్చారు. నాకు ఎప్స్టీన్ ఫైళ్లకు చిన్నపిల్లల లైంగిక నేరాలు నాకు ఎటువంటి సంబంధం లేదని, అతనితో పరిచయం అంత మాత్రం అతను కాదని చెప్పడం. డొనాల్డ్ ట్రంప్ మరో వ్యాఖ్య కూడా చేశారు. అతను క్రిస్టియానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఆ లెటర్లో ఉందని వారు చెప్పడం జరిగింది. ఏదేమైనా తర్వాత తను ఈ కాల్పుల ఘటన నుంచి అటు నుంచి వెళ్ళిపోద్దని అనుకున్నాను, కానీ సెక్యూరిటీ సర్వీస్ వాళ్ళను బలవంతంగా తరలించని చెప్పి నేను ఎందుకంటే ధైర్యంగా వాడినని, నేను అబ్రహాం లింకన్ లాంటి వ్యక్తిని చాలా గొప్పవాడినని, అతని తర్వాత ఈ దేశంలోనే నా హయాంలో దేశం చాలా అభివృద్ధి చెందిందని, నా యొక్క వ్యక్తిత్వాన్ని సహించలేక కొందరు నాపై అటాక్ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఒకసారి ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు తనపై అటాక్ చేసినట్టు వివరించడం జరిగింది.